హాయ్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నా మాటను మన్నించి పిలవగానే అందరూ వచ్చినందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అమ్మ, ఆ పదం ఒక అద్భుతం. అమ్మ ఒక సృష్టికర్త. అమ్మ అంటే ఒక సహనం, అమ్మ అంటే ఒక ఓదార్పు. అమ్మనే ప్రతి మనిషికి ప్రపంచం. ప్రతి మహిళ అమ్మ కాలేదు, కానీ అమ్మ అయ్యే ప్రతి మహిళ ఒక అద్భుతమే. నేను అలివేలు, సావిత్రి కూతురు. మాది ఒక చిన్న గ్రామం, గుర్రాలదండి. 10ల సంఖ్యలో ఇల్లు, 10ల సంఖ్యలో జనాలు. గట్టిగా పిలిస్తే ఊరంతా వినపడంత చిన్న గ్రామం. ఆ చిన్న గ్రామంలోనే మా అమ్మ సావిత్రి అనే ఒక అద్భుతమైన మహిళ చిన్నతనంలోనే అత్తారింట్లో అడుగుపెట్టింది. ఆడుకునే వయసు తనది. అమ్మగారింట్లో చిన్న కూతురు, అత్తగారింట్లో పెద్ద కోడలు. చిన్న వయసులో పెళ్ళైన పెద్ద కోడలుగా పెద్ద కుటుంబంలో అడుగుపెట్టింది. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. కుటుంబ సభ్యులందరూ పని చేసుకుంటూ బ్రతికేవారు. నాన్న, ఆ పదం ఎంతో గొప్పది. నాన్న నా లైఫ్లో ఒక పెద్ద చిక్కు ప్రశ్న. ఇప్పటికీ నాకు సమాధానం దొరకలేదు. నాన్న నా లైఫ్లో నా కోసం చేసింది ఏమీ లేదు, కానీ ఆ పదం పలకాలంటేనే ప్రతిసారి కళ్ళలో నీళ్ళు. నాన్న ఎలాంటి వాడైనా నాన్న నాన్నే కదా. అమ్మ కోసం మాట్లాడుతూ నాన్న కోసం చెప్తున్నా అనుకుంటున్నారా? నాన్న లేకపోతే అమ్మే లేదు కదా. ఈరోజు నేను ఉండేదాన్ని కాదు కదా. ఈ నాన్న వల్లనే మా జీవితాలు చాలా తారుమారయ్యాయి. ఇది మా అమ్మ కథ. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను చూసిన మా అమ్మ కథ. ఒక అద్భుతమైన అమాయకురాలైన మా అమ్మ కథ. నాకు ఊహ తెలిసినప్పటికీ మా ఇంట్లో మా అమ్మ, తాత, నానమ్మ, మేనత్త కూతురు, బాబాయి, నేను, మా తమ్ముడు ఉండేవాళ్ళం. ఆ చిన్న వయసులో అమ్మ నాన్న ఉంటారని నాకు తెలియదు. కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ నాకు సొంతమని మాత్రమే తెలుసు. అమ్మ మాత్రమే సొంతమని తెలీదు. నాన్న అనే ఒక అతను ఉంటారు అని తెలీదు. నాకు ఊహ తెలిసినప్పటికే నాన్న లేడు. ఉన్న కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండేవాళ్ళము. అంతకుముందు అమ్మ లైఫ్లో ఏం జరిగిందో నాకు తెలీదు. నాకు ఊహ తెలిసినప్పటికీ అమ్మ పొలం పనులకు వెళ్తుంది. ఇంట్లో పనులు చేసుకోవాలి. ప్రతిరోజు పనికి వెళ్ళాలి. సాయంత్రం పనికి నుండి రాగానే మళ్ళీ ఇంట్లో పనులు ముగించుకోవాలి. ఇలా కాలం గడుస్తుండగా నాన్న ఒకరోజు వచ్చాడు. ఇంట్లో వాళ్ళు ఇతనే మీ నాన్న అని చెప్పారు. నాన్ననా? ఇన్ని రోజులు ఎక్కడున్నాడు? మమ్మల్ని ఎందుకు వదిలేశాడు? తెలీదు. ఎవరిని అడగలేను. చిన్నపిల్లను కదా, భయం ఎక్కువ. కొద్ది రోజులు ఉన్నాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. అమ్మ చాలా కష్టాలు పడింది. ఎలా చెప్పాలో, ఎక్కడ మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు. అమ్మ ఎంతో కష్టం చేసింది. ఎన్నో కడుపు నిండా తిండి లేని రోజులు, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపింది. అమ్మ ప్రతిరోజు కూలి పనులకు వెళ్ళేది. చుట్టుపక్కల తను నాట్లు వేయని పొలాలు లేవు, తను వేయని రోడ్లు లేవు, తను తోడని బావులు లేవు. మా ఊరి దగ్గర బ్రాహ్మణపల్లిలో హిందుస్థాన్ అనే కంపెనీ ఉంది. అందులో మా అక్క, మా అమ్మ ఇద్దరు రోజు 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి రాత్రనక పగలనక కష్టపడేవారు. ఇలా రోజులు గడుస్తున్నాయి. మా మేనత్త కూతురు పెళ్ళయింది. మా ఇద్దరు బాబాయిల పెళ్ళిళ్ళు కూడా అయినాయి. ఇంతలో మా చెల్లికి పోలియో వచ్చింది. కుటుంబ సభ్యులంతా చెల్లిని హాస్పిటల్కి తిప్పారు. అమ్మ చెల్లి దగ్గర వైద్యం కోసం ఉండాల్సి వచ్చింది. ఏదేమైనా చెల్లి కాలు చేయి కోల్పోవాల్సి వచ్చింది. అమ్మ మానసికంగా కృంగిపోయింది. ఆమె బాధ రెట్టింపైంది. ఏం చేసినా చెల్లి మామూలు మనిషి కాలేదు. అమ్మ ఎక్కువగా ఎక్కడికి వెళ్ళేది కాదు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కూడా చాలా అరుదుగా వెళ్ళేది. ఎప్పుడు పని మీదే ధ్యాస. మాకు చిన్న పొలం ఉంది. వరి పండించేవాళ్ళు. మా పొలానికి మోటార్ లేదు. ఏర్లో నీళ్లు తోడి పొలానికి పోయాలి. దానిని గూడేయడం అంటారు. ఉదయం 3 గంటలకే అమ్మ రోజు మొదలయ్యేది. ముందు పొలానికి నీళ్లు తోడడానికి వెళ్ళేది. వీలును బట్టి తాత, బాబాయ్, పిన్ని అలా ఎవరైనా ఇద్దరు వెళ్ళేవాళ్ళు. అలా వాళ్ళ కష్టంతోనే పంట పండేది. మళ్ళీ వచ్చి ఇంట్లో పనులు చేసుకోవడం, బయట పనులకు వెళ్ళడం, ఇదే రోజువారీ దినచర్య. ఇలా రోజులు గడుస్తున్నాయి. అప్పటి వరకు ఒక్కటిగా ఉన్న కుటుంబం 4 కుటుంబాలుగా విడిపోయింది. 2 బాబాయిలు, తాత, నానమ్మ. 4వ కుటుంబం మాది. అమ్మతో నేను, తమ్ముడు, చెల్లి. అప్పటికే 2 వికలాంగులం. అమ్మ మెడకు పడ్డాము. నాకు పుట్టుకతోనే బోలెగ్స్.
బట్ మంచిగా ఉండేదాన్ని, నార్మల్గానే నడిచేదాన్ని. ఇంకా అప్పటికి నేను 7th చదువుతున్నానేమో. పెద్దగా అమ్మ కష్టం బాధ తెలిసేది కాదు. అమ్మ వండి పెడితే తినడం, స్కూల్కి వెళ్ళడం ఇదే తెలుసు. అమ్మ ఎప్పుడు మాకు ఇది చేయి అది చేయి అని పనులు చెప్పలేదు, తనే చేసుకునేది. నాన్న గవర్నమెంట్ జాబ్ వదిలేసి వెళ్ళారు. ఎందుకో నాకు ఇప్పటికీ తెలియదు. అందరికీ నాన్న ఉన్నాడు, మాకు మాత్రమే లేడు. అందరికీ నాన్నను నేను చేయించడం మాత్రమే తెలుసు. కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఎవరు లేనప్పుడు నాన్న కోసం నేను చాలా ఏడ్చేదాన్ని. స్కూల్కు నడుచుకుంటూ వెళ్తుంటే దారిలో ఏడ్చేదాన్ని. నాన్న ఉంటే మా లైఫ్ మరోలా ఉండేదేమో, బాగుండేదేమో, అందరిలా మేము ఉండేవాళ్ళమేమో అనుకునేదాన్ని. కానీ ఎప్పుడూ ఎవరితో చెప్పలేదు. ఇలా కొంతకాలం గడిచింది. తాత, నాన్నమ్మ, బాబాయ్లతో కొన్నిసార్లు నాన్న గురించి మాట్లాడేవారు. అన్న లేడు, 3 పిల్లలు ఎలారా, ఒక్క ఆడ మనిషి 3 పిల్లల్ని ఎలా పెంచుతుంది, పైగా 2 వికలాంగులు, ఎంతగానో కష్టపడుతుంది వదిన అని. కొంతకాలానికి నాన్న అడ్రస్ తెలిసింది. బాబాయ్లు మా కోసం మా నాన్నను తీసుకురావడానికి వెళ్ళారు. బాబాయ్లను నాన్న ఇబ్బందులు పెట్టాడంట మా నాన్న. తర్వాత ఏదో విధంగా నాన్నని పట్టుకొచ్చారు బాబాయ్లు. కానీ నాన్నని ఒక్కరిని కాదు, తనతో ఇంకొక ఆమెను. చాలా సంవత్సరాల తర్వాత నాన్నని చూశాను. నాన్న సేమ్ నాలాగే ఉన్నారు. నాన్నకు నేనంటే ఇష్టమంట బాబాయ్లు చెప్పారు. కానీ తిరిగి వచ్చాక నాన్న ఎప్పుడు మమ్మల్ని ఇష్టపడలేదు. నాన్న కోసం ఎంత ఏడ్చానో చిన్నప్పటి నుంచి. నాన్నుంటే బాగుండేదని. నాన్న రాకతో మొత్తం మారిపోయింది. అప్పటి వరకు నాన్న కోసం ఏడ్చిన నేను నాన్న వచ్చాక నాన్న వల్ల ఏడవాల్సి వచ్చింది. చిన్న చెల్లి పుట్టింది, హాస్పిటల్లో మళ్ళీ అమ్మాయి పుట్టిందని అక్కడే వదిలేసి వచ్చాడు అమ్మను, పుట్టిన పాపను. అమ్మ ఒంటి మీద హాస్పిటల్ డ్రెస్ తప్ప కాళ్ళకు చెప్పులు కూడా లేవు. డెలివరీ రూమ్ నుండి అమ్మని బయటికి తీసుకురాలేదు, పుట్టిన బిడ్డను కూడా బయటికి తీసుకురాలేదు. తమ్ముని నన్ను హాస్పిటల్ నుండి తీసుకొని వచ్చేశాడు. తాత నాన్నతో గొడవ పడ్డాడు. శుక్రవారం అమ్మాయి పుట్టింది, ఇంటికి లక్ష్మి తీసుకురా అని. నాన్న తాతని తిట్టాడు. నేను బాగా ఏడ్చాను. అమ్మకు హిందీ రాదు, హాస్పిటల్లో వాళ్ళకు తెలుగు రాదు. పుట్టిన బిడ్డతో అమ్మ ఎంత నరకం అనుభవించిందో తలుచుకుంటే ఇప్పటికీ ఏడుపు ఆగదు. అప్పటికే 3 రోజులు అయింది. నాన్న మనసు కరగలేదు. ఇంట్లో ఉండే అమ్మను బాగా తిట్టాడు, తాతను కూడా, నన్ను కూడా. మొత్తానికి తాత బలవంతం మీద అమ్మను, పుట్టిన బిడ్డని ఇంటికి తీసుకొచ్చాడు. చెల్లి ముంబైలో పుట్టింది. ఆడపిల్ల పుట్టిందని నాన్న రోజు అమ్మతో గొడవ చేసేవాడు. నా 10వ తరగతి అయిపోయాక చెల్లి పుట్టింది. అందుకే అప్పటికి నాకు కొంచెం తెలివి ఉంది. రోజు అమ్మ బాధ చూడలేకపోయాను. అమ్మతో ఒకటే మాట చెప్పిన, ఇంటికి వెళ్ళిపోదామని. చేతిలో డబ్బులు లేవు, తినడానికి కష్టమైతే 10 రోజులు ఉపవాసం ఉంటే ప్రాణం పోతుందంట. ఇంటికెళ్ళి ప్రాణం పోయినా సరే ఊరెళ్ళిపోదామని చెప్పిన. అమ్మకు 18 రోజుల చిన్నపిల్లని తీసుకొని తాత నేను ఊరికి వచ్చేసినాం. చెల్లికి 21కి చేయడానికి కూడా ఎవ్వరూ లేరు. చేతిలో డబ్బులు లేవు. మా అమ్మకు ఒక జాకెట్, మా చెల్లికి ఒక ఫ్రాక్ తెచ్చింది. ఎవ్వరు లేరు, మేమే ఇంట్లో చేసేసాం. చెల్లి 21st అయిపోగానే అమ్మ పొలం పనులకు వెళ్ళడం మొదలుపెట్టింది. చెల్లిని నేను చూసుకునేదాన్ని. చెల్లికి పాలు ఇవ్వడానికి అమ్మ పొలం నుండి రోజు 2 సార్లు వచ్చేది. పచ్చి పాలింత అయినా కూడా ఆమె కష్టం తప్పలేదు. చెల్లిని అంతగా ఎవరు ఎత్తుకునే వాళ్ళు కారు, మ్యాక్సిమం నేనే ఎత్తుకునేదాన్ని. అలా నా 10th తర్వాత 1 సంవత్సరం ఖాళీగా ఉన్నాను. నాకు పై చదువులు చదువుకోవాలని ఎంతో ఆశ ఉండేది. మినిమం మనిషికి డిగ్రీ ఉండాలి అనుకునేదాన్ని. అమ్మకు తెలీదు పై చదువుల గురించి. ఎవరో చెప్పారంట పై చదువులు చదివిస్తే ఖర్చులు ఎక్కువ అవుతాయని. అమ్మ చదివించలేను అనింది. అతి కష్టం మీద అమ్మను ఒప్పించాను. నువ్వు డబ్బులు ఇవ్వకు, నేనే చదువుకుంటాను అని. ఒప్పించి డిగ్రీ వరకు చదువుకున్నాను. అమ్మ ప్రతి నెల బస్ పాస్కి డబ్బులు ఇచ్చేది. ప్రతి నెల 60 రూపాయలు మొదట్లో ఉండేది, ఆ తర్వాత 75. అలా నా చదువు అయిపోయేసరికి 120 రూపాయలు అయింది. అది కూడా మాకు ఎక్కువే. బికాజ్ ఒక ఆడ మనిషి 4 పిల్లల్ని పెంచడమే కాకుండా చదివించడం అంటే అగ్ని పరీక్షే. ఊర్లో అందరూ అనేవారు, మీ అమ్మ బాగానే చదివిస్తుంది మిమ్మల్ని అని. నేను ఎప్పుడూ ఎవరితో అంతగా మాట్లాడేదాన్ని కాదు. ఇలా కాలం గడుస్తుంది. అమ్మ కష్టాలు తప్పట్లేదు. అమ్మ కష్టానికి తోడవుదామని
తమ్ముడు చదువు మానేశాడు. తమ్ముడు చదువుకుంటే ఈరోజు మా జీవితాలు ఇంకోలా ఉండేవేమో. తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుందని. మనం అనుకున్నది జరిగితే జీవితం ఎలా అవుతుంది? మనం మనుషులం ఎందుకు అవుతాము? ఇలా రోజులు గడుస్తున్నాయి. ప్రాబ్లమ్స్ పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గట్లేదు. నాన్న వేధింపులు తగ్గట్లేదు. అమ్మకు ఇంతలో నాకు యాక్సిడెంట్ అయింది. ఒక చిన్న యాక్సిడెంట్ నా జీవితాన్నే మార్చేసింది. కోర్స్ మా జీవితాలనే మార్చేసింది. 1 సంవత్సరం మొత్తం మంచానికి అంకితమయ్యాను. అప్పుడు తెలిసింది నాకు అమ్మ బాధ. నా కళ్ళారా చూశాను. కారణం లేకుండా నాన్న అమ్మను కొట్టడం. ఇలాగే ఉంటే అమ్మ బ్రతకదని అర్థమైంది. అమ్మకు దెబ్బలు తగలని చోటు అంటూ లేదు. బాధేసింది అమ్మని చూస్తే. చుట్టుపక్కల వాళ్ళు ఊరు వదిలేసి కొద్ది రోజులు ఎక్కడికైనా వెళ్ళండి అని చెప్పారు. తమ్ముడు అస్సలు ఊరు వదలడానికి ఒప్పుకోలేదు. నా బలవంతం మీద బోడుపల్లికి వచ్చాము. బోడుపల్లికి వచ్చి చాలా పెద్ద తప్పు చేశాను. నా చేతులతో మా అమ్మను కోల్పోయాను. ఈ ఊరికి రాకుంటే మా అమ్మ బ్రతికేదేమో. అమ్మ జీవనశైలి, అమ్మ అనారోగ్యానికి కారణమైంది. టైంకు తినకుండా, టైంకు నిద్రపోకుండా ఆరోగ్యం పాడు చేసుకుంది. బోడుపల్లి వచ్చాక అమ్మ కష్టం పెరిగిందనే చెప్పొచ్చు. ఇళ్ళలో పనికి పోయింది. ఎక్కడ ఏ పని దొరికినా వెళ్ళేది. అలా మమ్మల్ని పెంచడానికి చాలా కష్టపడింది. తమ్ముడు పని చేస్తున్నాడు. నేను చిన్న చిన్న పనులు చేసుకునేదాన్ని. బోడుపల్లి వచ్చిన 2 సంవత్సరాలకు అమ్మకు మున్సిపల్లో జాబ్ వచ్చింది. అది కూడా మా మరిది శేఖర్ వల్ల. థ్యాంక్ యూ శేఖర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మేము బోడుపల్లికి వచ్చిన కొత్తలో నువ్వు ఎంత సపోర్ట్ చేశావో నేను లైఫ్ లాంగ్ మర్చిపోలేను. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు యూ ఫర్ దట్ శేఖర్. థ్యాంక్ యూ సో మచ్. మున్సిపల్లో జాబ్ అంటే ఉదయం 5 గంటలకే వెళ్ళాలి. ఉదయం 4 గంటలకే లేచి ఇంట్లో పనులు ముగించుకొని డ్యూటీకి వెళ్ళేది. డ్యూటీ నుంచి వచ్చాక అమ్మ ఏమైనా తినేది. ఆమె సంతోషం ఎప్పుడు చూసుకోలేదు. మా కోసం మాత్రమే కష్టపడింది. ఇలా ఎన్నో ఒడిదుడుకులు జీవితంలో ఎదుర్కొంటూనే ఉంది. లైఫ్లో అమ్మకి ఇంకో పెద్ద సమస్య ఎదురైంది. అదే తమ్ముడు పెళ్ళి. నాన్న లేడు. ఒక ఆడ మనిషి, 3 ఆడపిల్లలు ఉన్నారు. ఎలా పెళ్లి చేయడం? ఒక విధంగా చెప్పాలంటే సమాజంతో అమ్మ యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఆ బాధ అనుభవిస్తే కానీ తెలియదు. నా యాక్సిడెంట్ తర్వాత అమ్మ బాధ చాలా దగ్గర నుండి చూశాను. ఆ టైంలో నేను కూడా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. తమ్ముడు పెళ్లి విషయంలో ఆయన వాళ్ళే ఆరిపోసుకున్నారు. ఇంట్లో పెద్ద కూతురు ఉంటే చిన్న వాళ్ళకి పెళ్ళి కాదని ఆ టైంలో నరకం అనుభవించాను. మా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల తమ్ముడు పెళ్ళి అయింది. థ్యాంక్ యూ మై ఫ్యామిలీ. థ్యాంక్ యూ శేఖర్. అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ సపోర్ట్ దట్ టైం. తమ్ముడి పెళ్ళి 2014లో అయింది. అప్పటి నుంచి 2023 వరకు ఎన్నో సంతోషాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఒడిదుడుకులు అన్నీ అమ్మ అనుభవించింది. ఇలా రోజులు గడుస్తున్నాయి. అది 2023వ సంవత్సరం. ఆ సంవత్సరంలో నా జీవితంలో సర్వస్వం కోల్పోతానని తెలియదు. అప్పటికే అమ్మకు హెల్త్ పాడవుతూ వచ్చింది. హాస్పిటల్లో చూపిస్తూనే ఉన్నాం కానీ ఏ రిపోర్ట్లో ఏం రాలేదు. అప్పటికే అమ్మ తిండి తినక సంవత్సరం అవుతుందంట. టిఫిన్ తీసుకెళ్తుంది కదా, తింటుందేమో అనుకున్నాం. నేను ఇలా రోజు రోజుకి అమ్మ ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. కానీ అమ్మ పనికి వెళ్తూనే ఉంది. లాస్ట్కి ఆమె వల్ల కాలేకపోయింది. ఇంట్లోనే ఉంది. మేబీ 1 మంత్ అనుకుంటా. తిండి తినేది కాదు, గ్లూకోజ్ పెట్టించే వాళ్ళం. స్కానింగ్ చేయమన్నారు. నా నిర్లక్ష్యం వల్లే అమ్మ స్కానింగ్ లేట్ అయింది. ఒక్కరోజు అమ్మకు స్కానింగ్ చేయించాము. గుండెలు పగిలే వార్త తెలిసింది. అమ్మ ఎక్కువ రోజులు ఉండదని, ఇంకా కొద్ది రోజులు మాత్రమే అని మాయదారి రోగం అమ్మని చుట్టేసింది అని. ఏం చేయాలో అర్థం కాలేదు. అమ్మకు మేము చెప్పలేదు. ఏం చెప్పగలం? అమ్మ నువ్వు ఇక ఉండవు అని చెప్పగలమా? హాస్పిటల్స్కి తీసుకెళ్ళారు. ఏవేవో టెస్టులు చేశారు. అప్పటి నుంచి అమ్మ మొత్తం హాస్పిటల్ తిరుగుడే సరిపోయింది. నరకం అనుభవించాను. అమ్మ కండిషన్లో ఉండి కూడా నన్ను చూసుకుంది. నాకు స్నానం చేయించడం, తిండి పెట్టడం అన్నీ ఒక చిన్న పిల్లని చూసుకున్నట్టు నన్ను చూసుకుంది. ఇప్పటికీ నన్ను అలాగే చూసుకోవాలి, చూసుకుంటున్నారు కూడా. అమ్మ ఏజ్లో ఆమెకు ఉన్న ప్రాబ్లంకి ట్రీట్మెంట్కి తట్టుకోలేదు అన్నారు డాక్టర్స్. ఎక్కడికి వెళ్ళినా అదే మాట.
హాస్పిటల్ చూపించడం వేస్ట్ అన్నారు. ఇంకా కొన్ని రోజులు మాత్రమే అన్నారు. ప్రాణం పోయినట్టు అయింది నాకు. ఇలా రోజు హాస్పిటల్ చుట్టూ తిప్పుతుంటే అమ్మ మేము బాకీల పాలవుతామని నేను బాగానే ఉన్నా. నేను హాస్పిటల్కి రానని మొండికేసేది. ఆమె ప్రాణం పోయే చివరి దశలో కూడా మా కోసమే ఆలోచించింది. మాకెప్పుడు పెద్ద ఆరోగ్య సమస్యలు లేవు. మాకేమో తెలీదు. ఎవ్వరు పెద్దవాళ్ళు లేరు. మేమే ఆలోచించుకోవాలి. మేమే ధైర్యం చెప్పుకోవాలి. మేమే అమ్మకు ధైర్యం చెప్పాలి. అమ్మను ఒప్పించాలి. మొత్తం మీద అమ్మకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. డాక్టర్స్ నమ్మకం లేదు అని చెప్పారు. కానీ మీ బాధ చూడలేక ట్రీట్మెంట్ చేస్తాము, మానవ ప్రయత్నంగా చేద్దాము, ఆ పైన దేవుడి మీద భారం వేద్దాము అన్నారు. కీమోస్ అంటే నరకం, చెప్పలేని బాధ ఉంటుంది. ఆయన అమ్మ కేవలం మా కోసం మాత్రమే భరించింది. ఎవ్వరికి పెట్టలేనని కీమోస్ అమ్మకు పెట్టారు. మేబీ 21 అనుకుంటా. ఒక డాక్టర్ మీదనే నమ్మకం పెట్టుకోకుండా మేము 3 దగ్గర చూపిస్తూనే ఉన్నాం. డాక్టర్ చెప్పకపోయినా 2 నెలలకు ఒకసారి స్కానింగ్ తీపిస్తూనే ఉన్నాం. మొదట్లో కొంచెం తగ్గింది, కానీ కొద్ది రోజులకు మళ్ళీ తిరగబడింది. డాక్టర్స్ ఇలాగే చెప్తారు, కానీ మా అమ్మకి ఏం కాదు. మా కళ్ళ ముందే ఉంటుంది. కనీసం నా కోసమైనా ఉంటుంది. అంత కష్టం చేసింది కదా, ఈ రోగం మా అమ్మని ఏం చేస్తుంది అనుకున్నా. కానీ అమ్మ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఆమె పెయిన్ ముందు మేము ఆమెకు గుర్తుకు రాలేదు. అమ్మ రోజు చాలా పెయిన్ అనుభవించేది. మేము చూసే బాధపడతామని మా ముందు నార్మల్గా ఉండడానికి ట్రై చేసేది. నా ముందైతే అస్సలు బయటపడేది కాదు. అమ్మ ఇంకొద్ది రోజులు ఉండదని మనకు ముందే తెలిస్తే అది ఎంత నరకమో. ఆ నరకం నేను చూసిన. అమ్మకు కూడా తెలుసు కొద్ది రోజుల్లో తను ఉండనని. అమ్మ ఎంత నరకం అనుభవించి ఉంటుంది. మా వల్ల అమ్మ ఎప్పుడు సుఖపడలేదు. అమ్మని మేము ఎప్పుడు పట్టించుకోలేదు. అమ్మనే మమ్మల్ని పట్టించుకునేది. నా నిర్లక్ష్యం వల్లనే అమ్మని ఈరోజు మేము కోల్పోయాము. ముందే ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటే మా అమ్మ ఈరోజు మా కళ్ళ ముందు ఉండేది. నేను ఎప్పుడు అనుకునేదాన్ని అమ్మ లేకుండా నేను ఉండలేనని, అమ్మతో పాటు నేను పోతానని. కానీ నేను చాలా మొండిదాన్ని, మొండి జీవిని. ఎన్ని పాపాలు చేశానో. ఆ దేవుడికి కూడా నా మీద విరక్తి కలిగిందేమో. అందరికీ భారంగా మొండిగా ఉండాల్సి వస్తుంది. అమ్మ చివరి రోజు హాస్పిటల్ నుంచి ఇంటికి తిరిగి వస్తుంది అనుకున్నా, కానీ అమ్మ రాలేదు. నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయింది. నీ చావు నువ్వు చావు, నేను వెళ్ళిపోతున్నా అని అమ్మ వెళ్ళిపోయింది. అమ్మకు నేనంటే ఇష్టం లేదు. నన్ను వదిలేసింది. అమ్మ ఒక్కరోజు కూడా సంతోషంగా లేదు. మా కష్టం ఒక్కరోజు కూడా తను తినలేదు. ఎందుకు అమ్మకు అలా జరిగింది? అమ్మ ఏం పాపం చేసింది? ఎప్పుడు తను కష్టపడుతూనే ఉంది కదా. కష్టపడిన వాళ్ళు సుఖపడతారు అంటారు కదా. మరి ఎందుకు అమ్మ సుఖపడలేదు? ఎందుకు అమ్మకు అలా జరిగింది? నేను జాగ్రత్తగా చూసుకోలేదమ్మా. చూసుకుంటూ నువ్వు ఉండేదానివేమ్మా. ఎందుకమ్మా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? ఏం పాపం చేసిన? నేను ఎందుకు నాతో మాట్లాడలేదు? నువ్వు ఎందుకు? అంత పాపం నేనేం చేశాను? నన్ను పుట్టగానే ఎందుకు చంపలేదమ్మా? ఎందుకు కన్నా? ఎందుకు వదిలేసినావు? నేను నిన్నెప్పుడు మంచిగా చూసుకోలేదమ్మా. నన్ను క్షమించవద్దు. మెస్సీ అమ్మ, మెస్సీ సో మచ్. మెస్సీ అని చెప్పడం చాలా చిన్న పదం అమ్మ. నువ్వు ఒక్కదానివే పోలేదమ్మా. నీతో పాటు నా జీవితాన్ని కూడా తీసుకెళ్ళిపోయావు. నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు? నేను ఎలా ఉంటాను అనుకున్నావు కదా. ఉన్నానమ్మా. నువ్వు లేకుండా కూడా ఉన్నాను. కేవలం ప్రాణంతో మాత్రమే ఉన్నా. కోపం, బాధ, ఇరిటేషన్ అన్నీ ఎవరి మీద చూపించాలో తెలియక ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నా. నువ్వు నన్ను చూస్తున్నావు కాదు, నాకు ఇలాగే జరగాలి అనుకున్నావా? అమ్మ నన్ను అసలు క్షమించదమ్మా. నేను నిన్ను బాగా చూసుకోలేదు. మనిషి ఉన్నప్పుడు వాల్యూ తెలియదు అంటారు కదా అమ్మా. కానీ నువ్వు ఉన్నప్పుడు నీ వాల్యూ నాకు తెలుసమ్మా. ఆయన నువ్వు మా కోసం ఉండలేదమ్మా. నిన్ను బ్రతికించుకోవాలని చాలా తాపత్రయపడ్డాను. కానీ మన తలరాతలు ఇలా ఉంటే మనకు ఎలా మంచి జరుగుతుందమ్మా? నువ్వు హ్యాపీగా ఉండడం ఆ దేవుడికి ఇష్టం లేదేమో.
అమ్మ నువ్వు జీవితాంతం కష్టాలు అనుభవించాలి అనుకున్నాడేమో. చివరి రోజుల్లో కూడా నేను తినకుండా చేసిండు. నా బ్రతుకు మొత్తం తీసుకెళ్ళిపోయావమ్మా. అమ్మ నేను ఇప్పుడు కేవలం బ్రతుకున్న శివం మాత్రమే. ఎందుకు పుట్టానో తెలీదు, ఎందుకు బ్రతుకుతున్నానో తెలీదు. నాకు నేనే క్వశ్చన్ మార్క్. ఎందుకమ్మా నా లైఫ్ ఇలా ఉంది? వీలైతే నన్ను కూడా తీసుకెళ్ళిపో అమ్మ ప్లీజ్. లోపల దుఃఖం పొంగుకొస్తున్నా, బయట నార్మల్గా ఉండడం నేర్చుకున్నా అమ్మ. ఒక్కరోజు కూడా నేను ఏడవని రోజు లేదు. ప్రతిరోజు కాలరాత్రి ప్రతి క్షణం మా గురించి ఆలోచించే మా అమ్మ, ఎన్నో కష్టాలు బాధలు అనుభవించిన మా అమ్మ, అందరి మంచి కోరుకునే మా అమ్మ, పెద్దవాళ్ళతో పెద్దదానిలా చిన్నపిల్లలతో చిన్నదానిలా కలిసి అల్లరి చేసే మా అమ్మ జీవం లేని ఒక బొమ్మల నవ్వుతూ గోడకు వేలాడుతూ ఉంది. నువ్వు మమ్మల్ని అనాథలు చేసి వెళ్ళిపోయావమ్మా. ఒక్కసారి కూడా నేను లేకుండా నా పిల్లలు ఎలా ఉంటారో అనిపించలేదా అమ్మ నీకు? నీ కొడుకు అంటే నీకు ప్రాణం కదా అమ్మా. ఎలా వదిలేసి వెళ్ళిపోయినావు అమ్మ? నువ్వు లేకుంటే మాకు ఏడుపు తక్క ఇంకేం లేదని నీకు తెలీదా అమ్మ? మిస్ యూ అమ్మ, మిస్ యూ సో మచ్. మా బాధ ఎవరితో చెప్పుకోవాలమ్మా? నీ పిల్లలే నీకు ప్రపంచం అనుకొని ప్రాణంగా పెంచుకున్న నీ పిల్లల్ని వదిలేయడానికి నువ్వు ఎంత నరకం అనుభవించుంటావో నాకు తెలుసమ్మా. ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మ కష్టంలో తోడు ఉండాలి, అమ్మకు మంచి పేరు తేవాలని అనుకున్నా. కానీ నేనేం చేయలేకపోయానమ్మా. నేను ఒక అసమర్థురాలిని, చేతకాని దాన్ని. నీ బదులు ఆ దేవుడు నన్ను తీసుకెళ్ళినా బాగుండేది. నీ పిల్లలు నువ్వు జాగ్రత్తగా చూసుకునేదానివి. మాకేం తెలుసని వదిలేసినావమ్మా. రోజులు గడిస్తే మర్చిపోతారంటారు కదమ్మా. ఎవరు చెప్పారమ్మా? రోజులు గడిస్తే బాధ పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. నీ గురించి ఆలోచించని క్షణము లేదు. ఎంతమందిలో మాట్లాడుతున్నా లోపల మాత్రం నీ ఊసులే. ఎలా మర్చిపోగలమమ్మా? మర్చిపోవడానికి నువ్వు మా జ్ఞాపకం కాదమ్మా, మా జీవితం. ఈ జన్మకు ప్రశాంతత అన్నది నువ్వు నోచుకోలేదమ్మా. నలుగురిని కన్నావు కానీ ఒక్కరికి కూడా కన్యాదానం చేసే భాగ్యం నీకు కలగలేదమ్మా. ఒక్కరోజు నీ పిల్లల కష్టం నువ్వు తిననోసుకోలేదమ్మా. కేవలం కష్టం చేయడానికి ఈ జన్మనెత్తావు. మా అమ్మ వెళ్ళిపోతుంటే ఏం చేయలేక చూస్తూ ఉండిపోయాము. మాలాంటి దౌర్భాగ్యపు పిల్లలు ఎవ్వరికి ఉండొద్దమ్మా. ఏం చేసినా నువ్వు తిరిగి రావని తెలుసు, కానీ నువ్వు లేవు, ఇంకా రావు అన్న మాట ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానమ్మా. నువ్వు లేక అప్పుడే సంవత్సరం అయ్యింది. నువ్వు ఉన్నప్పుడు ఎన్ని సమస్యలు ఉన్నా ధైర్యంగా ఉండేదమ్మా. ఇప్పుడు చిన్న సమస్యలకు కూడా భయం వేస్తుంది. ఎందుకు నీ జీవితం ఇలా అయింది? ఎవరు బాధ్యులు? ఎవడు నీ తలరాత రాశాడు? రాసేటప్పుడు వాడికి కొంచెం కూడా కనికరం అనేది గుర్తు లేదనుకుంటా అమ్మా. ఊహ తెలిసినప్పటి నుండి ఇప్పటి వరకు అన్నీ అమ్మనే, ఎక్కడ చూసినా అమ్మనే, ఏ పని చేసినా అమ్మనే, ప్రతిదీ అమ్మనే. ఇంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడుకుంది. ఇది మా అదృష్టం అనుకోవాలా, లేకపోతే ఆమె ఒక్కతే కష్టపడినందుకు ఆమె దురదృష్టం అనుకోవాలా? అమ్మ కావాలి అనేంత పసితనం కాదు, అమ్మ లేకపోతే బ్రతికేయగలను అనేంత రాయి గుండె కూడా లేదు. కాలం నన్ను పెద్దదాన్ని చేసింది, కానీ అమ్మ కోసం ఎదురు చూసే మనసును మాత్రం మార్చలేకపోయింది. అమ్మ లేని బాధను బయటపడనివ్వను, కానీ ప్రతి రాత్రి ఆ లోటు నిశ్శబ్దంగా నన్ను ఏడిపిస్తూనే ఉంటుంది. ఎవరైనా బాగున్నావా అని అడిగితే నవ్వేస్తాను, కానీ అమ్మ అనే మాట వినగానే మనసు ముక్కలవుతుంది. అమ్మను మర్చిపోయేంత బిజీ జీవితం కాదు, ఆమె లేకపోయినా సరే అనుకున్నంత గట్టి మనసు లేదు. ప్రతి సమస్యకి పరిష్కారం దొరికినా అమ్మ లేని లోటుకు మాత్రం ఇప్పటికీ సమాధానం దొరకలేదు. అమ్మ దగ్గర ఉండాలి అనిపించే వయసు దాటిపోయింది, కానీ అమ్మ అవసరం లేని వయసు మాత్రం ఇంకా రాలేదు. అమ్మ జ్ఞాపకం వచ్చిన ప్రతిసారి గుండె మారంగా మారిపోతుంది. ఇక్కడ మా నాన్నని నేను విలన్ని చేయాలి అనుకోలేదు. కేవలం మా అమ్మ జీవితం గురించి మాత్రమే మాట్లాడిన. మా నాన్న తలరాతలో అలాగే రాసి ఉందేమో, భార్య బిడ్డల్ని వదిలేయాలని. వదిలేశాడు, కానీ మా అమ్మ మాత్రమే మా కోసం కష్టపడాల్సి వచ్చింది. ఇది మా అమ్మ కథ, నిజ జీవితంలో జరిగిన మా అమ్మ కథ, చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన మా అమ్మ కథ. చిన్నప్పుడు నాన్న లేకపోయిన మమ్మల్ని కంటికి రెప్పలా కాసిన మా తాతయ్య, నానమ్మ, మేనత్తలు, బాబాయ్లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ ఆల్ మై ఫ్యామిలీ. మాకు చిన్నప్పటి నుంచి సపోర్టుగా ఉన్న
ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఆల్. అన్నీ తానై పెంచిన ఆ తల్లి ఒక్కసారిగా దూరం అయితే అనాథలైన ఆ పిల్లల కన్నీటిగాదే ఇప్పుడు ఈ పాట రూపంలో. మిస్ యూ అమ్మ, మిస్ యూ సో మచ్, మిస్ యూ నాన్న, లవ్ యూ సో మచ్ అమ్మ, అండ్ ఐ లవ్ యూ నాన్న ఫ్రమ్ మై చైల్డ్హుడ్.